Now we are going to talk about hypertension diseases in pregnancy. Hello, my name is Dr. Mamata. I am a consultant gynecologist at Renova Hospital, Kumpalli. ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ అవుతే దాన్ని హైపర్టెన్షన్ డిసీజ్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటాము. ఎప్పుడైతే బీపీ 140/90 కంటిన్యూస్గా మెయింటైన్ అవుతూ ఉంటుందో దాన్ని హైపర్ టెన్షన్గా కన్సిడర్ చేస్తాము. అయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే బీపీ రికార్డింగ్స్ 140/90 మెయింటైన్ అవుతే దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ లాగా కన్సిడర్ చేస్తాము. ఒక్కసారి 20 వీక్స్ క్రాస్ అయిన తర్వాత బీపీ రీడింగ్స్ హై చూపిస్తే దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంషియా అండ్ క్రానిక్ హైపర్ టెన్షన్ విత్ సూపర్ ఇంపోజ్డ్ ప్రీ ఎక్లాంషియా. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో 20 వీక్స్ తర్వాత బీపీ రికార్డింగ్స్ 140/90 కన్నా ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. ప్రీ ఎక్లాంషియా అంటే బీపీ రికార్డింగ్స్ ఎక్కువ రావడంతో పాటు టాబ్లెట్స్ వాడుతున్నా కూడా బీపీ కంట్రోల్ అవ్వకపోవడం, హై రేంజ్లో బీపీ మెయింటైన్ అవ్వడం, దాంతోపాటు యూరిన్ టెస్ట్లో ఆల్బుమిన్ వెళ్ళిపోవడం, కాళ్ళు వాపులు ఉండడం, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం, ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ టెస్టులు చేసినప్పుడు అబ్నార్మల్గా రావడం, లేకపోతే వాళ్ళకి సిమ్టమ్స్ ఏమైనా హెడేక్, వామిటింగ్, నాజియా ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా అసోసియేట్ ఉంటే దాన్ని ప్రీ ఎక్లాంషియా అంటాము. ఎక్లాంషియా అంటే ఈ ప్రీ ఎక్లాంషియా సిమ్టమ్తో పాటు ఫిట్స్ కూడా వస్తే దాన్ని ఎక్లాంషియా అంటాము. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ కన్నా ముందు నుంచే వాళ్ళకి బీపీ ఉంటే దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటాము. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ? ఎవరెవరికి ఎక్కువగా బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఎవరికైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఛాన్సెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ విల్ బి మోర్. అలానే ఏజ్ ఎక్కువ 35 years కన్నా ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా ఎక్కువగా చూడొచ్చు. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న వాళ్ళలో, వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి బీపీ ఉంటే వీళ్ళలో కూడా బీపీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళకి ఇంకేమైనా మెడికల్ డిజార్డర్స్ అంటే కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, థైరాయిడ్ డిజార్డర్స్ కానివ్వండి, కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఆప్లర్ సిండ్రోమ్, ఎస్ఎల్ఏ సిండ్రోమ్, వీటిలలో కూడా హైపర్ టెన్షన్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ట్విన్స్ ప్రెగ్నెన్సీ, మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో కూడా జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఎక్కువగా చూడవచ్చు. ఎవరికైతే స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ హ్యాబిట్స్ ఉంటాయో వీళ్ళలో కూడా జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. సో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్, మదర్లో అయితే బీపీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ నుంచి దే మేక్ ఎంటర్ ఇంటూ ప్రీ ఎక్లాంషియా అంటే విత్ మెడికేషన్తో కూడా బీపీ కంట్రోల్ అవ్వకుండా ఉండడం, ఎనీ టైం ప్రీ టైం లేబర్లోకి సెట్ అవ్వడం, అబ్రప్షన్ అంటాం. అబ్రప్షన్ అంటే మాయ లోపలే సపరేట్ అయిపోయి బ్లీడింగ్ లోపలే క్లాట్ అయిపోయి ఉండడం, ఫిట్స్ రావడం, వాళ్ళలో అలానే కంటిన్యూస్గా మాయ లోపలే సపరేట్ అయిపోయి ఉండడం వల్ల కిడ్నీ పైన, లివర్ పైన ఎఫెక్ట్ చూపించడం, డెలివరీ టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వీళ్ళలో ఎక్కువగా చూడవచ్చు. బేబీ సైడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బేబీ గ్రోత్ తక్కువగా ఉంటుంది, సడన్ ఫిట్స్ వచ్చే టైంలో ఆక్సిజన్ సరిగ్గా అందక సడన్ ఐయుడీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువగా సిజేరియన్ సెక్షన్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఎలా దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్, ఎవరెవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళలో కొన్ని టెస్టులు చేసి వీళ్ళలో ఎక్కువ శాతం ఈ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా కనుక్కోవడానికి కొన్ని టెస్టులు చేస్తాము. అదేంటంటే ఫస్ట్ 18 to 20 weeks ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు యూట్రైన్ ఆర్టరీ డాప్లర్ చేస్తాము. దాంట్లో ఏవైనా చేంజెస్ వస్తే వాళ్ళలో హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉందని ముందే కనుక్కోవచ్చు. దాంతో పాటు ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే బ్లడ్ టెస్ట్ చేసి కూడా రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దీనిని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఎవరికైతే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాళ్ళకి ఆస్పిరిన్ అనే టాబ్లెట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేసుకుంటే ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ హైపర్ టెన్షన్ కొంచెం తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే వాళ్ళలో డెవలప్ అయ్యే ప్లాసెంటా అబ్నార్మల్గా డెవలప్ అయ్యి సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల జెస్టేషనల్ హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత కూడా 6 weeks వరకు లేకపోతే 12 weeks వరకు కూడా బీపీ అలానే సేమ్ రీడింగ్స్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అయి ఉంటే ఓన్లీ
ప్రెగ్నెన్సీలో వచ్చిన హైపర్ టెన్షన్ అయితే వితిన్ 12 వీక్స్ లోపల బీపీ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఎవరికైతే ఎక్లాంప్షియా డెవలప్ అవుతారో వాళ్ళకి ఫ్యూచర్లో అంటే కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో హైపర్ టెన్షన్ బీపీ డెవలప్ అవ్వడం కానివ్వండి, కార్డియాక్ డిసీజెస్ రావడం కానివ్వండి, మెటబాలిక్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ అధికంగా చూడొచ్చు వీళ్ళలో. థ్యాంక్ యూ.